नमस्कार बच्चों, मैं श्रीकांत गर्गया आपका स्वागत करता हूं। छात्रों, पाठ को पढ़ने से पहले छात्रों के लिए कुछ सूचनाएं। पहला, विषय प्रवेश ध्यान से पढ़िए, पाठ्य विषय समझिए। दूसरा, पाठ ध्यान से पढ़िए, शब्द का अर्थ समझ में ना आए तो उसके नीचे रेखा खींचिए। तीसरा, रेखांकित शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए। चौथा, समझ में ना आने वाले अंश हो तो छात्र समूहों में या अध्यापक से चर्चा कीजिए। चलिए अब हम पाठ को पढ़ेंगे। छठवीं पाठ, दिल्ली से पत्र। पाठ को पढ़ेंगे। दिल्ली से पत्र అనగా दिल्ली నుండి उत्तरम। छात्रों, यहाँ पे चित्र दिया गया है, उसके नीचे प्रश्न भी है। प्रश्नों के उत्तर देने के प्रयास कीजिए। पहला प्रश्न है, चित्र में क्या क्या दिखाई दे रहा है? क्या दिखाई दे रहा है छात्रों? एक कंप्यूटर है और एक कबूतर और उसके चोंच में एक पत्र भी है। दूसरा प्रश्न, कबूतर क्या कर रहा है? अपने मुंह में चिट्ठी लेकर खड़ी हुई है कबूतर। तीसरा प्रश्न, इस चित्र से हमें क्या मालूम होता है? क्या मालूम होता है? पुराने जमाने में कबूतरों के द्वारा चिट्ठी भेजे जाते थे। आजकल कंप्यूटर के द्वारा संदेश, ईमेल आदि भेजे जाते। यही इस चित्र से हमें मालूम होता है। छात्रों, अब हम चिट्ठी को पढ़ेंगे। ఉత్తరాన్ని చదువుదాం. ఉత్తరం రాయాలి అంటే ముందు మనం ఏ ప్రదేశం నుంచి అయితే లెటర్ రాస్తామో ఆ ప్రదేశం యొక్క పేరు రాయాలి. సెక్టార్ 9A నయి ఢిల్లీ. ఈ యొక్క ఉత్తరం ఢిల్లీ నుంచి రాస్తున్నారు కాబట్టి ఇక్కడ సెక్టార్ 9A నయి ఢిల్లీ అని రాయడం జరిగింది. దాని కింద తేదీ రాయాలి. దినాంక్ 10/5/2015. ఈ విధంగా ఇక్కడ ఏ రోజైతే లెటర్ రాస్తామో ఆ రోజు యొక్క డేటు రాయాలి. ఇక్కడ పుస్తకంలో మీకు డేట్ ఇవ్వడం జరిగింది. దాని కింద మనము ఈ లెటర్ను ఎవరికి రాస్తున్నామో వారిని సంబోధిస్తూ రాయాలి. పూజ్య పితాజీ, పూజ్యులైనటువంటి తండ్రి గారు. ఈ లెటర్ ఎవరికి రాస్తున్నారు? ఒక కుమారుడు తన యొక్క తండ్రికి రాస్తున్నాడు కాబట్టి పూజ్య పితాజీ అంటున్నాడు. అదే తండ్రి కుమారునికి రాస్తే ప్రియ పుత్రు, ప్రియమైనటువంటి పుత్రుడు అని రాయొచ్చు. మిత్రునికైనా కూడా ప్రియమైనటువంటి అని, ప్రియ మిత్రుడు అని కూడా రాయొచ్చు. సాదర్ ప్రణామ్. సాదర్ వినయంతో, గౌరవంతో నమస్కారాలు. हम परसों सकुशल दिल्ली पहुंच गए. మేము పర్సో మొన్ననే సకుశల్ క్షేమంగా ఢిల్లీ చేరుకున్నాము. हमारी यात्रा बहुत अच्छी रही. మా యాత్ర, విజ్ఞాన విహార యాత్ర చాలా బాగా జరిగింది, చాలా బాగుంది. अध्यापकों ने हमारा बहुत ध्यान रखा. ఉపాధ్యాయులు మమ్మల్ని చాలా శ్రద్ధగా చూసుకున్నారు. యహా మౌసం అచ్చా హై. మౌసం అనగా వాతావరణం. ఢిల్లీ యొక్క వాతావరణం చాలా బాగుంది. కల్ సుబహ నాస్తా కర్కే హమ్ సబ్ లోగ్ ఢిల్లీ కి సైర్ కే లియే నిక్లే. కల్ అనే పదాన్ని మనము రేపు అనే సందర్భంలో ఉపయోగిస్తాం, నిన్న అనే సందర్భంలో కూడా, రెండు సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఇక్కడ వాక్యాన్ని బట్టి అది రేపు నిన్న అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
कल सुबह नाश्ता करके हम सब लोग दिल्ली की सैर के लिए निकले అనేటువంటి ఈ వాక్యంలో కల్ అనేదానికి నిన్న అనే అర్థం వస్తుంది. నిన్న సుబా ఉదయం పూట, నాస్తా టిఫిన్, నిన్న ఉదయంన టిఫిన్ చేసి నాస్తా చేసి హమ్ సబ్ లోగ్ మేమందరం కూడా ఢిల్లీకి సైర్ కే లియే ఢిల్లీ యొక్క విహారానికి, ఢిల్లీని చూడడం కోసం బయలుదేరాము అంటున్నాడు. సబ్సే పెహలే అన్నిటికన్నా ముందు హమ్నే కుతుబ్ మినార్ దేఖా అన్నిటికన్నా ముందుగా మేము కుతుబ్ మినార్ను చూసాము అంటున్నాడు. యహ్ బహుత్ పురాణి ఇమారత్ హై ఇది చాలా ప్రాచీనమైనటువంటి కట్టడం. ఇమారత్ అంటే కట్టడం. ఇసే దేఖ్ కర్ తో మై దంగ్ రహ గయా దాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. బహుత్ ఊంచీ మినార్ హే చాలా ఎత్తైనటువంటి మినార్. మినార్ అనగా స్తంభం. ऊंची मीनार है చాలా ఎత్తైన స్తంభం. अध्यापक जी ने हमें बताया कि गुलाम वंश के प्रथम सुल्तान कुतुबुद्दीन ऐबक ने इसे बनवाया था. దీన్ని ఎవరు కట్టారు? ఉపాధ్యాయుడు చెప్పారు. అధ్యాపక్ జీనే హమే బతాయా మా యొక్క ఉపాధ్యాయుడు మాతో చెప్పాడు. గులాం వంశానికి చెందినటువంటి ప్రథమ సుల్తాన్ రాజు కుతుబుద్దీన్ ఐబక్ ఈ యొక్క స్తంభాన్ని కట్టించాడంట. కుతుబ్ మినార్ అనే ఈ స్తంభాన్ని ఎవరు కట్టించారు? కుతుబుద్దీన్ ఐబక్. इसकी ऊंचाई 280 फुट के करीब है. ऊंचाई అనగా ఎత్తు ఎంత ఉంది? 280 ఫుట్. ఫుట్ అంటే ఫీట్లు, అడుగులు. 280 అడుగులు, దాదాపుగా 280 అడుగులు ఉందంట. इसके ऊपर पहुंचने के लिए 379 सीढ़ियां है. దీని మీదకి ఎక్కడానికి, ఆ స్తంభం ఎక్కడానికి 379 మెట్లు. సీడియా అంటే మెట్లు పైకి ఎక్కడానికి ఉన్నాయంట. इसके ऊपर चढ़ने पर चारों ओर का दृश्य बहुत सुंदर दिखाई देता है. దాని పైన ఎక్కి చూసినప్పుడు इसके ऊपर चढ़ने पर దానిపైన ఎక్కి చూసినప్పుడు చారో ఓర్ కా దృశ్యం, నాలుగు వైపులా, ఢిల్లీ నాలుగు వైపులా ఉన్నటువంటి దృశ్యం చాలా అందంగా కనిపించాయి. ఎలా కనిపించాయి? బహుత్ సుందర్ దిఖాయి దేతా హై. వహా సే హమ్ లాల్ కిలా పహుంచే. అక్కడి నుండి మేము ఎక్కడికి వెళ్ళాము? లాల్ కిలా. లాల్ కిలా, కిలా అంటే కోట, లాల్ అంటే ఎరుపు, ఎర్ర కోట అని మనం అంటుంటాం. మేరే ఆశ్చర్య కా ఠికానా నా థా. నా ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. मैंने तो केवल इसे 26 जनवरी और 15 अगस्त के दिन ही टीवी पर देखा था. మనందరం కూడా ఈ ఎర్రకోటను ఎప్పుడు చూస్తాం? मैंने तो केवल इसे 26 जनवरी, నేనైతే కేవలం 26 జనవరి 15th ఆగస్టు రోజున మాత్రమే టీవీలలో చూశాను. ఏం చేస్తాం ఆ రోజు? ఆ రోజుల్లో మన యొక్క ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద జెండా ఎగరేస్తారు. ఆ సందర్భంలో మనం టీవీలో చూస్తూ ఉంటాం. లాల్ కిలాతో లాల్ కిలా హై. ఎర్రకోట ఎర్రకోటనే. ఎందుకు? అది మొత్తము ఎర్రగా ఉన్నది. జైసా నామ్ వైసా కిలా, ఏ విధమైనటువంటి పేరో అదే విధమైనటువంటి కోట. యహ్ లాల్ పత్తర్ కా బనా హువా హై. ఎందుకనగా అది ఎర్రటి రాయితోటి కట్టబడింది, అందుకనే దాన్ని లాల్ కిలా అనే పేరు రావడం జరిగింది దానికి. యహ్ ఏక్ మజ్బూత్ ఔర్ సుందర్ కిలా హై. ఇది చాలా దృఢమైనటువంటిది, ఎన్నో సంవత్సరాల కింద కట్టింది, చాలా అందమైనటువంటి కోట. ముఘల్ బాద్షా షాజహాన్ నే
इसे बनवाया था. మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహా ఆయన దీనిని కట్టించారంట. యహా పర్ ఏక్ స్థాన్ హే, ఈ ఎర్రకోటలో ఒక స్థానం ఉన్నది, ఒక చోటు ఉన్నది. దీవానే కాస్, దాని పేరే దీవాన్ ఏ కాస్ అని అంటారంట. ఇస్కి దీవార్ పర్ పార్సీకి పంక్తియా లిఖీ హే, దాని యొక్క గోడల మీద, దీవానే కాస్ లో ఉన్నటువంటి గోడల మీద ఒక వాక్యం రాయబడి ఉన్నది. जिसका अर्थ है यदि संसार में पृथ्वी पर कहीं स्वर्ग है तो वह यही है. దీని అర్థం ఏంటి? ప్రపంచంలో యది సంసారమే, పృథ్వీ పర్ భూమి మీద స్వర్గం అనేది ఏదైనా ఉన్నది అంటే అది ఇక్కడే ఉన్నది, మన భారతదేశంలో మాత్రమే ఉన్నది అంటున్నాడు. కహీ స్వర్గ్ హై తో బహు యహీ హే యహీ హే యహీ హే అని 3 సార్ల అక్కడ రాయబడి ఉన్నది. ఇసి కిలేకే పాస్ జామా మస్జిద్ హే, ఈ కోటకు దగ్గరలోనే జామా మస్జిద్, ముస్లిం సోదరులు ప్రార్థనలు జరుపుకునేటువంటి మస్జిద్, చాలా పెద్ద మస్జిద్ ఈ ఎర్రకోట దగ్గరలోనే ఉన్నదంట. यह भारत की सबसे बड़ी मस्जिद है, ఇది భారతదేశంలోనే చాలా పెద్దదైనటువంటి మస్జిద్ ఏది అంటే జామా మస్జిద్. ఇసే भी కళా ప్రేమి షాహజహాన్ ने बनवाया था, దీన్ని కూడా కళా ప్రేమి, కళలను ఇష్టపడేటువంటి వాడు, కళలను ప్రేమించేటువంటి చక్రవర్తి అయినటువంటి షాజహా చక్రవర్తి గారే దీన్ని కట్టించారు. यहाँ पर हजारों की संख्या में मुसलमान भाई नमाज पढ़ते हैं, ఇక్కడ వేల సంఖ్యలో ముస్లిం సోదరులు నమాజు చేస్తారంట. पुराने भवनों में जंतर मंतर भी देखने लायक है, పురాణే భవన్, ప్రాచీన కట్టడాల్లో చూసినట్లయితే జంతర్ మంతర్ కూడా చూడదగినటువంటి ప్రదేశము అంటున్నాడు. इसे जयपुर के नरेश मिर्जा राजा जयसिंह ने बनवाया था, దీనిని జైపూర్ కే నరేష్, నరేష్ అనగా రాజు, జైపూర్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు, ఆయన పేరేంటిది? మిర్జా రాజా జైసింగ్, ఆయన కట్టించాడు. ఇస్మే ధూప్ గడి హే, ఈ జంతర్ మంతర్లోనే ఒకటి ధూప్ గడి అని ఉంటుంది. ధూప్ గడి అంటే గడియారం, ధూప్ గడి అంటే ధూప్ అంటే ఎండ, ఎండతో నడిచేటువంటి గడియారం. ఎండతో ఎలా నడుస్తుంది? ఆ గడియారం మీద ఎండ పడినప్పుడు దాని యొక్క నీడతోటి ఆ సమయం ఎంత అయింది అనేటువంటి విషయం తెలుస్తుంది. దాన్నే ధూప్ గడి అంటారు. सूर्य की किरणों के आधार पर यह यंत्र आपको सही सही समय बता देता है, సూర్యుని యొక్క కిరణాల ద్వారా, ఎండ ద్వారా ఈ యంత్రము మీకు సరియైన సమయము తెలియజేస్తుంది అంట. ఏ 10 అయితే 10, 1 అయితే 1, 5 అయితే 5, ఈ విధంగా సమయం తెలియజేస్తుంది. హజరత్ నిజాముద్దీన్ కి దర్గా भी దర్శనీయ స్థాన్ హే, మరొక చోటు హజరత్ నిజాముద్దీన్ అనేటువంటి దర్గా చాలా ఫేమస్ అంట, అది కూడా చూడదగినటువంటి ప్రదేశమే అని చెబుతున్నాడు. ఢిల్లీకే ఆధునిక భవనమే, ఇంతవరకు చెప్పుకునే అన్నట్టు ప్రాచీనమైనటువంటి కట్టడాలు ఇప్పుడు ఆధునిక భవనాలు, ఆధునిక కట్టడాలు. రాష్ట్రపతి భవన్ తథా సంసద్ భవన్, సంసద్ భవన్ అనగా పార్లమెంట్, ఇది కూడా మీరు టీవీలలో చూసి ఉంటారు, రాష్ట్రపతి భవన్, సంసద్ భవన్. సంసద్ భవన్ ఉల్లేఖనీయ హే, పేర్కొనదగినవి. ఆధునిక భవనాల్లో రాష్ట్రపతి భవనం, పార్లమెంట్ భవనం అనేటువంటి పేర్కొనదగినవి. यहाँ का इंडिया गेट, अक्षरधाम मंदिर, लोटस टेम्पल, संग्रहालय तथा चिड़ियाघर भी देखने योग्य है. ఇక్కడ ఉన్నటువంటి ఇండియా గేట్, అక్షర్ధామ్ మందిర్, లోటస్ టెంపుల్, లోటస్ అంటే తామర, తామర ఆకారంలో ఉండేటువంటి ఒక మందిరం, సంగ్రహాలయ మ్యూజియం అంటారు, చిడియాఘర్, జూ పార్క్ జంతు ప్రదర్శనశాల. మనం హైదరాబాద్లో జూ పార్క్ ఎలా ఉందో అలాగే ఢిల్లీలో కూడా ఒక జూ పార్క్,
చిడియాఘర్ అనేటువంటిది ఉన్నది. ఇవన్నీ కూడా చూడదగినటివేనంట. యహా రాజ్ఘాట్ పర్ హమ్నే బాపు కి సమాధి బి దేఖి. మహాత్మా గాంధీ గారి యొక్క సమాధి, దాని పేరే రాజ్ఘాట్ అంటారు, అది కూడా మేము చూసాము అంటున్నాడు. अध्यापक जी ने बताया कि यमुना नदी की गोद में बसा यह शहर भारत की राजधानी ही नहीं बल्कि दुनिया के प्रसिद्ध नगरों में से एक है. మా ఉపాధ్యాయుడు మాతో చెప్పాడు ఏంటి అంటే, యమునా నది ఒడ్డులో గోధుమే ఒడ్డులో వెలిసినటువంటి ఈ పట్టణం భారతదేశానికి రాజధాని మాత్రమే కాదు, ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి నగరాలలో ఒకటి, అద్భుతమైనటువంటి నగరాలలో ఢిల్లీ కూడా ఒకటి అని చెప్పాడంట. యహ్ నగర్ కిసీ కా భీ మన్ మోహ్ లేతా హై. ఈ నగరము ఎవరి మనసులైనా దోచేస్తుంది, అంత అద్భుతంగా ఉంటుందంట. రాత్ కో హమ్నే ఢిల్లీ కా విశేష వ్యంజన్ చోలే భటూరే ఖాయా. రాత్రికి మేము ఢిల్లీ యొక్క ప్రత్యేకమైనటువంటి వంటకం, ఢిల్లీ ప్రజలు ఇష్టంగా తినేటువంటి వంటకం చోలే భటూరే తిన్నాను అంటున్నాడు. చోలే భటూరే అంటే ఏంటి మీకు తెలిసిందే. చోలే అనగా శనగలు, శనగలతో చేసినటువంటి కూర్మా కూర. భటూరే అంటే పూరీలు. ఆ రెండు కాంబినేషన్లో అక్కడ చోలే భటూరే అంటారు. అది చాలా ఫేమస్, చాలా ఇష్టంగా తింటారు ఢిల్లీ ప్రజలు. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా తినండి, చాలా బాగుంటాయి. ముజేతో యహా బహుత్ మజా ఆయా. నాకైతే ఇక్కడ ఈ ఢిల్లీలో చాలా ఆనందం కలిగింది, మజా చేశాను నేను ఇక్కడ అంటున్నాడు. మై పర్సో ఘర్ లౌటూంగా. పర్సో అంటే ఎల్లుండి, కల్ రేపు, పర్సో ఎల్లుండి. మై పర్సో ఘర్ లౌటూంగా, నేను ఎల్లుండి ఇంటికి తిరిగి వస్తాను. మాతాజీకో మేరా ప్రణామ్ ఔర్ బహన్ జేనీకో బహుత్ ప్యార్. తల్లిగారికి నా యొక్క నమస్కారాలు, మరియు నా చెల్లెలు జేనీకి నా యొక్క మొద్దులు, నా యొక్క ప్రేమను తెలియజేయండి అని అంటున్నాడు. ఆప్కా పుత్రు సని. మీ యొక్క కుమారుడు సని అని ఇక్కడ చివరిలో ఎవరైతే లెటర్ రాస్తారో వారి యొక్క పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. పిల్లలు, మీరు మరి ఈ పాఠంలో తండ్రి గారికి లెటర్ ఏ విధంగా రాయాలి అనేటువంటి ఒక పద్ధతి తెలుసుకున్నారు. మీకు ఎగ్జామ్లో లెటర్ రైటింగ్ అనేటువంటిది ఒకటి కంపల్సరీ విషయము. అందరికీ లెటర్ రాయడం రావాలి. అదేవిధంగా మరి ఈ పాఠంలో ఢిల్లీ గురించి, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రదేశాల గురించి చక్కటి వివరణ మీరు తెలుసుకున్నారు. మీకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మరి ఢిల్లీలోని ఈ ప్రదేశాలను మీరు చూడొచ్చు, ఆనందించవచ్చు. మరొక కొత్త పాఠంతో మళ్ళీ కలుస్తాం. ధన్యవాదాలు.